మీరు స్క్రీన్ పై వీడియో చూస్తున్నారు కదా. ఆ వీడియోలో కొంతమంది వ్యక్తులను పోలీసులు రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు. ఇది చూస్తుంటే నెల్లూరులో ఇటీవలే రౌడీ షీటర్లందర్నీ నడి రోడ్డుపై నడిపించిన ఘటన గుర్తొస్తుంది కదూ. అలాంటిదే ఇది మరో సంఘటన. ఏలూరులో ఇటీవల ఓ యువతిపై అత్యాచారం జరిగిన సంఘటన సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను అరెస్టు చేసిన ఏలూరు పోలీసులు నగరంలో వీధులన్నీ తిప్పుతూ వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. దీనిపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఏలూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు నడి రోడ్డుపై ప్రజలంతా చూసేలా నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. నేరస్తులు నేరం చేయాలంటే మరోసారి భయపడేలా ఉండాలని, అందుకే వారిని రోడ్లపై నడిపించామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పారు. అత్యాచారం కేసులో ప్రధాన నిందితులు పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవానీ కుమార్, ఆకేటి ధనుష్ ను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో టౌన్ స్టేషన్ నుంచి వీధులన్నీ తిప్పుతూ బహిరంగంగా నడిపించుకుంటూ న్యాయస్థానానికి తీసుకువెళ్లారు. వీరికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. ఎటువంటి చిన్న కేసైనా సరే నిందితులు ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ శ్రావణ్ హెచ్చరించారు. ఇక నుంచి ఏలూరు జిల్లాలో అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చినా వణుకు పుట్టాలన్నారు. నెల్లూరు నగరంలో కూడా కొద్ది రోజుల క్రితమే పోలీసులు రౌడీ షీటర్లందర్నీ నడి వీధుల్లో తిప్పారు. ఎస్పీ అజిత వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు మరోసారి కేసు నమోదైనా, కేసులో పేరు వినబడినా కఠిన చర్యలతో పాటు నెల్లూరు నుంచి బహిష్కరించడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి భద్రతలపై దృష్టి సారించారు. ఏపీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది అనే వాతావరణాన్ని కల్పించాలంటే మొదట్లోనే రౌడీలను, గూండాలను ఏరివేయాలని నిర్ణయించుకొని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జగన్ హయాంలో రెచ్చిపోయిన నేరస్తులు, స్మగ్లర్లు, కిరాయి హంతకులంతా రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు.